Yes, yes, I'm giving. ఫైనలీ అయితే నేను బేట్ ద్వారకాకి వచ్చానండి. బేట్ ద్వారకా అయినా బెట్ ద్వారకా అయినా శంకోదర అయినా కూడా ఒకటే అని మనకి పురాతనమైన ఏన్షియంట్ ద్వారకా అనేది మనకి ఆ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చాను. దుమ్ము ధూళి అనేది విపరీతం. సో ఇదిగోండి కారులో వచ్చేవాళ్ళు మాత్రం హాయిగా రావచ్చు, కానీ ఫెర్రీ ఉన్న ఫెర్రీ ఎక్కి బోట్ అయితే నేను ఎక్కుదాం అనుకుంటున్నాను. 40 రూపీస్ అన్నారు కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్. చూడండి అంత బాగుంది, కానీ ట్రాఫిక్ అంటే విపరీతం. నేనైతే ఎంట్రన్స్కి అయితే వచ్చాను. టికెట్ అనేది తీసుకొని ఎంత టికెట్ ఛార్జ్ చేస్తున్నానని చెప్పాను. ఇక నో డ్రోన్ జోన్, డ్రోన్స్ అయితే నాట్ అలౌడ్, మిగతా పార్ట్ అయితే పర్వాలేదు. సో చూడండి లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మొత్తం ఇదంతా ఫెర్రీస్. సో మొత్తం ద్వారకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రేక్షకులందరూ బెట్ ద్వారకా వస్తారు, ఎందుకంటే ఇది ఓల్డ్ ద్వారకా. సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఉంది. దుమ్ము ధూళి దారంతా మనకి గోపితాలం వరకు అయితే పర్వాలేదు. నాగేశ్వర దేవాలయం వరకు కూడా రోడ్లు బాగాలేవు. దాని తర్వాత మనకి గోపితాలకు అయితే చక్కగా 3 నిమిషాలు వచ్చాను, కానీ ఇక్కడ నుండి అయితే మరి రోడ్లు బాగాలేమండి. మొత్తం మెషినరీస్, ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నాయి. చాలా ఇబ్బంది పడి అయితే వచ్చాను. మనకి దానికి కూడా హెల్మెట్లు ఎవరు, హెల్మెట్ నేను అడిగాను. హెల్మెట్ ఎంత దూరంలో హెల్మెట్ ఇవ్వకపోతే ఎలా వద్దండి, కష్టం, చాలా కష్టం. నేను అసలు హెల్మెట్ లేకుండా బండి కొనడం అంటే అసలు అసాధ్యం. మొత్తం తప్పదు మరి, ఇంకా మీరు దూరంలోనే రండి అన్నట్టు రావాల్సి వచ్చింది. ముందు గుజరాతీ ఎయిర్టైల్స్. సో ఇదిగోండి మనకి టికెట్ కౌంటర్ ఇది. నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి బెడ్ టు ఒకాహా అంటే 20 రూపీస్ అంట. సో ఒకాహా టు బెట్ అంటే 20 రూపీస్. అంటే నేను ఇప్పుడు బెట్ నుండి ఒకాహాకి వెళ్తున్నాను, మళ్ళీ ఒకాహా నుండి బెట్కి రావడానికి మళ్ళీ 20 రూపాయలు ఛార్జ్. సో ఆ టికెట్స్ అనేవి 2 ఒకేసారి తీసుకున్నాను. మళ్ళీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు. మళ్ళీ బాతులు వచ్చాయండి. నెక్స్ట్ మధ్యాహ్నం 11:30 అవుతుంది. విజువల్స్ అయితే అద్భుతం. సో ఇక్కడ ఫ్లయింగ్, అక్కడ సిట్టింగ్. సో ద్వారకా దగ్గర సిట్టింగ్, ఇక్కడ ఫ్లయింగ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్. అద్భుతం అండి. ले गई चोट आ गई। चोट आजा आजा हाथ ऊपर नहीं है क्या? एक वीडियो बनाना
अभी बनाना, अभी करो हाथ ऊपर। ले लो ले लो नीचे बहुत पैर में बनाते रहो, अभी आएंगे। ये देख आगे ये कुछ भी ले लो। हाथ में ले, हाथ में ऐसे खिला। वीडियो बहुत अभी नौ आ गई है तो अभी बोट అయితే ఎక్కేనా फटाफट। సో మా బోట్ అయితే స్టార్ట్ అయిందండి। సో ఇది సేమ్ టు సేమ్ అలిపిలో ఉంటుంది కానీ అలిపి అయితే కాదు। బోట్ అంతా కూర్చోడానికి జాగాలు లేవు, నించొని తీయాలి। సో నాకైతే పర్వాలేదు, నించొని వెళ్ళిపోతాను కానీ చాలా మంది బ్యూటిఫుల్ వాటర్। मेरी गारंटी नहीं है कुछ भैया थोड़ा आगे हो, पीछे मत हो। बंदा उठ गया, मैं क्या खाली कर गया। సో చూడండి ఆ బోర్డు దగ్గర మనకి డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇండియన్ ఫ్లాగే కాదు, మా బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఇంకా వివిధ రకాల ఫ్లాగ్స్ అయితే అక్కడ ఉన్నాయి। Yes, yes, I'm here.
जय श्री कृष्ण। आज भेंट द्वारका जाते हैं हम 56 लोग हैदराबाद दिल्ली से आए हैं और द्वारका के दर्शन करने के बाद भेंट ఇదంతా కూడా మనకి ఓల్డ్ ద్వారకా. మనకి ఇది ఐలాండ్ లోపల మనకి ఫెర్రీ బోట్ అయితే ఎక్కాం. మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టూ అండ్ ఫ్రో అయితే 40 రూపీస్. సో ఈ డక్స్ అనేవి మనకి ఇక్కడ కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ మనకి ఎక్కువగా మనకి ద్వారకాధీశ టెంపుల్ దగ్గర ఎక్కువ సమీపంలో ఉంటాయి. చాలా చదువు పురాతనమైన ఇల్లు. ఇవి ఏన్షియంట్ డేస్ హిందూ వ్యాలీ సివిలైజేషన్ టైంలో మనకి 547 బ్యాక్వర్డ్ సెంచరీలో ఇక్కడ ఉన్నారని మనకి చెప్పుకుంటుంటారండి. సో యాదవులు ఉన్నారు కదా, యాదవ్ ప్రిన్సెస్ అంటే సత్యభామ, థర్డ్ వైఫ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో షీఈస్ ద క్వీన్ ఆఫ్ యాదవస్. సో ఆ యాదవులు ఇక్కడ నుండి ద్వారకాధీశకి వెళ్ళడానికి ఈ బోట్ల మీద వెళ్ళేవారని దీనికి బేద్ ద్వారకా అని అంటారు. బేద్ ద్వారకా, శంకోదర అంటారు. శంకోదర అని ఎందుకు అంటారంటే మొత్తం మన ద్వారకాధీశ మొత్తం శంఖాలు, స్నేహిల్స్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి శంకోదర అంటారు. भैया लाइफ जैकेट पहन लेना, लाइफ जैकेट। సో బోట్ అయితే చక్కగా దిగేసాం. సో ఇక్కడ నుండి మనకి దేవాలయాలు ఉంటాయి అన్నారు. మనకి ఓల్డ్ ద్వారకా అంతా చూస్తారన్నారు. సో చక్కగా ఓల్డ్ ద్వారకా అంతా చూసేసి అక్కడ నుండి శివరాజ్పూర్ బీచ్కి అయితే వెళ్తాను. జనం అయితే మరి మామూలుగా లేరండి. ఎవ్రీ ప్యాసింజర్ మస్ట్ వేరే లైఫ్ జాకెట్. వితౌట్ లైఫ్ జాకెట్ నేను అది లేకుండా ట్రావెల్ చేశాను. ఎక్కడ ఎంతమంది ఎక్కితే ఎంతమంది లైఫ్ జాకెట్లు అక్కడ లేవండి నిజంగా చెప్పాలి. క్షేత్రమే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. మొత్తం ఫెర్రీలో వచ్చానండి. చక్కగా మనకి 40 రూపాయలతో నా పని అయితే అయిపోతుంది. సో మనకి ఇక్కడ నుండి ఇన్ అండ్ అవుట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఒక పక్కకు తీసుకొని ఇక్కడ నుండి నార్మల్గా ఆటోకి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోల వాళ్ళకి కూడా వెళ్ళిపోవచ్చు. సో అదొక వే ఉంది, ఇదొక వే ఉంది. ఏంటి మొత్తం అంతా ఇది ఒక రామేశ్వరం క్షేత్రం లాగా మొత్తం ఫెర్రీ అలిపి. Let me take one picture from the front view. View అనేది absolutely beautiful. Amazing. సో బోట్లు అనేది తరచూ ఉంటాయి. తరచూ ఉన్నాయి బోట్లు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. సో కాబట్టి టికెట్ తీసుకుని ఉంచుకున్నాం రెడీగా. సో ఇక్కడ ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి దాని తర్వాత ఈ ప్రదేశం ఓల్డ్ ద్వారకా అంతా మనం చూసేసి దాని తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అండి. మనకి టైమింగ్స్ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. నేనేమనుకున్నానంటే టైం ఇచ్చి ఆ టైంకి వెళ్ళిపోలేమో అనుకున్నాను. సో అలా ఏం లేదు ఇక్కడ. సో నడలేని వాళ్ళు బండి ఎక్కి వెళ్ళిపోతున్నారు. సో చాలా బాగుంది, కానీ కొంచెం మనకి కొంచెం ప్రభుత్వం ఇది
పరిగణలోకి తీసుకుని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఓల్డ్ ద్వారకా, బేట్ ద్వారకా, శంకోదర్ సోఫార్ అయితే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మనకి ఎంటర్టైనింగ్ చేయడానికి పక్షులు కూడా ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా బాగుంది. మనకి ద్వారకాలో మనకి 547 బ్యాక్వర్డ్ సెంచరీలో మన కాపర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ సింహాదిత్య, సన్ ఆఫ్ వరహదాస్, కింగ్ ఆఫ్ ద్వారకా అనమాట. ఆ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఇక్కడ ఫైండ్ అయ్యాయి. సో వాళ్ళందరూ కూడా మైత్రివక డైనస్టీకి చెందిన రాజులు. సో ముందుకు వెళ్దాం. ఏ దేవాలయం ఉన్నట్టుంది, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ఆటోలు చాలా ఉన్నాయండి. ఇక్కడ 3 దేవాలయాలు ఉంటాయి. 3 దేవాలయాలు చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. 500 అంటున్నాను. నేను అందుకని ఇక్కడ ఆగిపోయినాను. సింగిల్గా వచ్చాను కాబట్టి నేను కాసేపు వెయిట్ చేసి వీలుంటే నడుచుకుని వెళ్ళిపోతాను. కానీ 500 అయితే ఇచ్చి నేను అయితే అక్కడికి వెళ్ళాలని కోరుకోవట్లేదు. సో ఈ ఏరియా అంతా మనకు ఓల్డ్ ద్వారకా అంతా కూడా మనకి ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1947 ఇదంతా కూడా మనకి సౌరాష్ట్ర స్టేట్ అయితే ఇంటిగ్రేట్ అయ్యింది. దాని తర్వాత సౌరాష్ట్ర బాంబే స్టేట్తో మెర్జ్ అయ్యి మనకి 2013లో మనకి గుజరాత్కి, సౌరాష్ట్ర స్టేట్కి, బాంబే స్టేట్కి బైఫర్కేషన్ వచ్చేటప్పుడు ఈ ఏరియా అంతా కూడా మనకి జామ్నగర్ డిస్టిక్ సంబంధించిందండి. మనకి ఓల్డ్ ద్వారకా, బేట్ ద్వారకా అంతా కూడా మనకి జామ్నగర్ డిస్టిక్ సంబంధించింది. ఇన్ 2013 సిన్స్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గుజరాత్. సో ఇది జామ్నగర్ జిల్లాలో మనకి దేవభూమి జిల్లాకి అయితే 2013 నుండి పరిగణలోకి తీసుకున్నారు. మనకి దేవభూమి జిల్లా అన్న కూడా, జామ్నగర్ జిల్లా అన్న కూడా ఇంచుమించు ఒకటే. ఎందుకంటే ఇట్స్ క్రియేటెడ్ ఫ్రమ్ జామ్నగర్ డిస్ట్రిక్ట్. సో నేనైతే అక్కడ దేవాలయానికి వెళ్ళాలని ఉంది, మరి టైం అయితే కుదరలేదు. సో చూద్దాం, మరి ఎవరైనా సింగిల్గా ఉంటే నేను సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నాను. కానీ మళ్ళీ డబ్బులు 500 ఇచ్చుకొని 3 దేవాలయాలకి వెళ్ళాలి అని అంటే ఇట్ విల్ లిటిల్ బిట్ మోర్ ఫర్ మీ. చూస్తున్నాను, కుదిరితే వెళ్తాను. సో బేట్ ద్వారకాలో మెయిన్ మందిర్ అంటే నేనైతే 2 మహారాష్ట్ర అమ్మాయిల్ని చక్కగా పట్టాను. షేరింగ్లో వచ్చాను. మరి లాభం లేదు. ఇలా అయితే మరి అడు కాకపోతే 5 వస్తే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము 3 400కి మాట్లాడుకుని వచ్చాం. హనుమాన్ మందిర్ అనేది ప్రపంచంలోనే హనుమాన్ సన్ మందిర్, ప్రపంచంలోనే ఒకే మందిర్ ఉన్నారు అన్నదని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఎక్కడైనా ఆగి చెప్తాను. మరి ఇప్పుడు ఎక్కడ ఆగడానికి టైం లేదు కాబట్టి. సో మెయిన్ మందిర్ ద్వారకా మందిర్ ఎంత అద్భుతంగా ఉందో అంతకు మించి అద్భుతంగా ఉందండి. దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో ముఖ్య మందిర్, మెయిన్ మందిర్ ఇది. సో ఇదిగోనండి మేము ఫైనల్గా మకర్ ధ్వజ్ హనుమాన్ మందిర్కి అయితే వచ్చాం. సో ఇది ప్రపంచంలోనే ఒకే మందిర్ ఉంది. ఇది చంద్ర మందిర్, రుచిత ప్రతీక్ష వాళ్ళతోనే నేను వచ్చాను. చంద్ర మందిర్ అంట. సో మకర్ధ్వజ్ మందిర్కి అయితే చూస్తున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. ఆశాపుర మాతాజీ అహ్మదాబాద్లో కూడా చూపించాను. ఆశాపుర సేమ్ అహ్మదాబాద్లో ఎలాంటి మాతాజీ ఉందో సేమ్ అదేనే, బ్యూటిఫుల్. చాలా అద్భుతం అండి. సో ఇరువైపులో గణేశుడు, హనుమాను, అది యూజువల్ కామనేనే. హనుమాన్ మిస్సింగ్. బాగున్నాయి. చుట్టూ కూడా మనకి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. మనకి ఆశాపూర్ దేవాలయం, అక్కడ మనకి నారాయణజీ మందిర్,
సో చక్కగా దర్శనాలన్నీ చేసుకొని నేనైతే మళ్ళీ బోట్కి సమీపంకి వెళ్ళిపోతున్నానండి. బేట్ ద్వారకా అనేది మామూలు లేదు, చాలా అద్భుతంగా అనిపించింది. మొత్తం మనకి ద్వారకాలో మెయిన్ మంది ద్వారకా దేవాలయం అని అందరూ అనుకుంటారు, కానీ మనకి ఓల్డ్ ద్వారకాలు బేట్ ద్వారకాలో ఉన్న దేవాలయం సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. బాల్యప్పటి నుండి మనకి కొండ ఎత్తిన పర్వతం ఎత్తిన కృష్ణ భగవానుడు విగ్రహం, ఇంకా చిన్నపిల్లలతో ఆడుకున్న విగ్రహం, మనకి ఇంకా బాల్యుడు వెన్న దొంగతనం చేసిన స్టాచ్యూస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లోపల గోమాతాజీ, ఇంకా జంబువతి, అంబికా మాతాజీ, హనుమాన్జీ, లక్ష్మీనారాయణ, ఈ దేవాలయాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఆ దేవాలయం తర్వాత మనకి ఒక అతను అనేది 5 నిమిషాలు మనకి బేట్ ద్వారకా గురించి అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు. సో హిందీలో తెలియజేయడం వల్ల నాకైతే అర్థం కాలేదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు తెలుసు. సో బేట్ ద్వారకా అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, ఈ ఓల్డ్ ద్వారకాకి న్యూ ద్వారకాకి సంబంధాలు ఏంటి, విషయాలు ఏంటి అని తెలియజేశారు. సో ఆ విషయాలన్నీ మీకు ముందుగానే నేను తెలియజేశాను. అక్కడ నుండి మనం ఆశాపుర టెంపుల్కి తీసుకెళ్లారు. సో ఆశాపుర దేవాలయం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ నుండి మనకు హనుమాన్జీ దేవాలయం అనేది మామూలుగా లేదండి. హనుమాన్జీ దేవాలయం ఉన్న హనుమాన్జీ పుత్రుడు మకరధ్వజ టెంపుల్ అనేది మనకి ఇండియాలోనే ఎక్కడా లేదు, అక్కడే ఉంది. సో హనుమాన్ శ్రీలంక పర్యటనకి లంక పర్యటనకి వెళ్ళేటప్పుడు బాబు ఇక్కడ జన్మించడంతో ఆ దేవాలయం అనేది ఇక్కడే కట్టించడం జరిగింది. చాలా విశిష్టమైన దేవాలయం. నా బ్లాగ్ మీరు ఏవి చూడకపోయినా కూడా ఈ హనుమాన్జీ దేవాలయం ఒకటిన ఓల్డ్ ద్వారకా దేవాలయం అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. కాకపోతే ఓల్డ్ ద్వారకా అనేది ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ కాబట్టి నేను అది తీయలేకపోయాను, కానీ చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ విచ్ ఐ హ్యావ్ విజిటెడ్ అంటే మనకి బేట్ ద్వారకా అనేది మస్ట్ అండ్ షుడ్. ద్వారకా వస్తే ఖచ్చితంగా బేట్ ద్వారకాకు వచ్చి అద్భుతమైన ఫెర్రీ ఎక్కి ఆ బేట్ ద్వారకా సమీపంలో మనకి అద్భుతమైన మందిర్లు సుమారు 20 మందిర్లు ఉన్నాయి. నాకు అన్నీ కవర్ చేయడానికి కుదరలేదు, కానీ ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేశాను. మనకు ఆటో అయితే ఆటో వాళ్ళు ఉంటారండి, మనం వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే చక్కగా ఈ మందిరాలన్నీ తిప్పేస్తారు వాళ్ళనే. మనకి వెయిటింగ్ లిస్ట్ కూడా వాళ్ళే వెయిట్ చేస్తారు, దర్శనం ఎంతవరకు వెయిట్ చేస్తారు, మనకి ఎక్కడ పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బేట్ ద్వారకా. డెఫినెట్గా ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ద్వారకా, మేక్ ష్యూర్ యూ ఆర్ యాడింగ్ యువర్ బకెట్ లిస్ట్ టు దిస్ బేట్ ద్వారకా యాజ్ వెల్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సైట్స్. సో ఇవేనండి మనకి బేట్ ద్వారకా విశేషాలు. దారిలో మీకు కొన్ని అద్భుతమైన సంఘటనలు కనిపిస్తే అవి కూడా మీకు యాడ్ చేస్తాను. సో సైనింగ్ ఫ్రమ్ బేట్ ద్వారకా. నేను ఇప్పుడు శివరాజపూర్ బీచ్కి వెళ్తున్నాను. ఎండ అయితే విపరీతంగా ఉంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ శివరాజ బీచ్ అప్డేట్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. బాయ్, టేక్ కేర్. సో ఇదిగోండి, సో దేవాలయ దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ నా బోట్ సమీపానికి వెళ్ళిపోతున్నాను. సో చాలా అందమైన పక్షులు మనకి ద్వారకాధీశ దేవాలయం దగ్గర ఉన్న పక్షులు చాలా విపరీతంగా ఎలా అయితే ఉన్నాయో మనకి ఈ సమీపంలో కూడా అలానే ఉంటాయి. ఫెర్రీస్ ఇవన్నీ బోటింగ్ కూడా మహాభాగ్యమే. ఇవన్నీ చూడగలుస్తాను అంటే నా కళ్ళతో అది అదృష్టం అనుకోవాలి. రాధాకృష్ణుడు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం, కానీ ద్వారకా మొత్తం మనకి శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు, రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపమైన మనకి ద్వారకా మొత్తం రుక్మిణి తల్లి, రాధాకృష్ణులు. ఇస్కాన్ మందిరంలో కూడా ఈసారి నాకు తెలిసి రుక్మిణి తల్లి ఇలా ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాధాకృష్ణుని ఎప్పుడు నేను క్యాప్చర్ చేశాను, కానీ రుక్మిణి తల్లిని కూడా క్యాప్చర్ చేయగలిచాను. సో ఆ టెంపుల్ అది క్యాప్చర్ చేయలేకపోయినా కూడా చక్కగా అద్భుతంగా నేను మనం గోపితాల ఉంది కదా, అక్కడైతే నేను చక్కగా అద్భుతంగా క్యాప్చర్ చేయగలిచాను. మకరధ్వజ దేవాలయం దగ్గర ఇద్దరు తండ్రి కొడుకులను కూడా క్యాప్చర్ చేయగలిచానండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. సో చూడాలి నా బోటు ఎటు వెళ్తుందో ఏంటో. సో నేను పక్షులన్నీ కూడా బోటు వద్ద ఉంటాయి, ఎందుకంటే అక్కడ నెయ్యి వేస్తున్నారు కాబట్టి. టూరిస్ట్ మనకు నెయ్యి వేస్తారేమో చెప్పి అక్కడ ఉంటున్నాయి. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. శివరాజ్పూర్ బీచ్కి వెళ్ళాలి. బేట్ ద్వారకా బ్యూటిఫుల్ అండి.
చాలా సస్పెన్షన్. ఈ సస్పెన్షన్స్ వల్లే మనకు అక్కడ దుమ్ము ధూళి ఉంది, కానీ అది ఒక్కటే నచ్చలేదు. కానీ మిగతా అంత ప్రాంతం అంతా బాగానే ఉంది. చూడండి, మనకి ఓల్డ్ ద్వారకా, బెత్ ద్వారకాలో అద్భుతమైన సన్నివేశాలు ఇవన్నీ. బ్యూటిఫుల్. भूख लागे बधु भावे जो ने ममराई खाई బొమ్మల్లో ఉన్నాయి. आवे आवा आवा पक्षी ने బోటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా కూరి 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 పడేస్తున్నాడు. అవుద్ది ఏందో ఏడు స్టార్ట్ అవుద్ది ఏందో అర్థం కావట్లేదండి. ఇప్పుడు అందరిని కూడా ఇప్పుడు ఎక్కేస్తాడు కదా ఈ బోటు. ఓహో, బాయ్ బాయ్ ఓల్డ్ ద్వారకా అంటే చక్కగా బేల్ ద్వారకాని విడిచిపెట్టేసి న్యూ ద్వారకాకి వెళ్ళిపోతున్నా. వచ్చేటప్పుడు స్లోగా వెళ్ళి వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ అండి. చాలా అద్భుతం. మొత్తం చూడండి ఎంతమంది ఒక బోట్లో ఎంతమంది ఉన్నారు. లైన్ గా నేను ఎక్కే వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నాను. అద్భుతం. చాలా అద్భుతం అండి. ఇంక్రెడిబుల్ ఇండియా. అద్భుతం. సో మనకు అక్కడ ద్వారకాధీశ దేవాలయం దగ్గర మనకి ఏంటంటే పక్షులు ల్యాండ్ అవుతాయి, ఇక్కడ ఓన్లీ గాలిలో. ఎందుకంటే మనుషులు ఇటు అట్టే వెళ్తాయి, ఎందుకంటే ఆహారం వాళ్ళు వేస్తారు కాబట్టి గాలిలోనే తిరుగుతున్నాయి. చూడండి బ్యూటీ. చూడండి మనుషుల మీదే తిరుగుతున్నాయి. సో మీరు అక్కడ దిగిన తర్వాత హార్డ్ తర్వాత ఇదిగో ఈ ప్రాంతం అంతా ఒక రౌండ్ వేసాడండి. ఓల్డ్ ద్వారకా అంతా చూపించారు. మనకి ఆ మసీదు మీద అయితే తీసుకెళ్ళలేదు, కానీ ఆ మసీదు కూడా మీరు సోలింగ్లో ఉంటే వాళ్ళు కూడా కవర్ చేసుకుంటే. సో అక్కడ ఉంది మన హనుమాన్జీ దేవాలయం. బా చాలా చాలా బాగున్నాయి. కింద రెట్లు వేసేస్తున్నాయి. సో షిప్లో మనుషులతో పాటు అవి కూడా ట్రావెల్ చేస్తున్నాయి. మళ్ళీ ఇవి ఓల్డ్ బెత్ ద్వారకా దగ్గర నుండి మళ్ళీ ఎక్కడ నుండి అయితే వచ్చారో అక్కడికి మళ్ళీ డ్రాప్ అయిపోతాయి. బా
సో నా క్యాప్ అంతా రెట్టలతో నిండిపోయిందండి. ఏదో వేసి పడేస్తున్నాయి రెట్టలు. అయిపోయింది. అద్భుతంగా ఉంది ద్వారకా. గుజరాతీలు మహారాష్ట్రియన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. గుజరాత్ మహారాష్ట్రియన్స్ ఎక్కువ మంది నాకు కలిసారు దారిలో. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్, అద్భుతం, చాలా చాలా బాగుంది.